తెలంగాణ విద్యారంగంలో ఫీజు రీయింబర్స్మెంట్ మరియు స్కాలర్షిప్స్ బకాయిలు మంటలు మరోసారి రోడ్డెక్కాయి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ఈరోజు హుస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ జూనియర్ మోడల్ మరియు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో విద్యార్థులు క్లాసులను బహిష్కరించి బంద్ను సంపూర్ణంగా విజయవంతం చేశారు. గ్రీన్ ఛానల్ ద్వారా ప్రతి నెలా ఫీజులు చెల్లిస్తామని నాడు హామీ ఇచ్చిన నేటి ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రి తానే అయినప్పటికీ బకాయిలు విడుదల చేయకపోవడంతో ఈ అంశం కోర్టు మెట్లెక్కిందని ఏబీవీపీ నగర కార్యదర్శి రాజు మండిపడ్డారు. ప్రభుత్వం సరైన సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయని కారణంగా ఏకంగా 11,000 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయని ఏబీవీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిర్లక్ష్యం వల్ల ఏటా 2 లక్షల మంది పేద విద్యార్థులు చదువు ఆపేస్తున్నారని, 4-5 లక్షల మంది సర్టిఫికెట్లు తీసుకోలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. ప్రతిరోజు ఫీజుల బకాయిల కోసం, కనీస స్కాలర్షిప్స్ కోసం విద్యార్థులు మరియు కాలేజీలు మూతపడుతుంటే పొట్టకోటి కోసం లెక్చరర్లుగా మారిన నిరుద్యోగులు పడుతున్న కష్టాన్ని తీవ్రంగా పరిగణించిన ఏబీవీపీ రీయింబర్స్మెంట్ అనేది విద్యార్థుల హక్కే కానీ ప్రభుత్వం వేసే భిక్ష కాదని తేల్చి చెప్పారు. నిరసనలు చేస్తే లాఠీ ఛార్జీలు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని, రేవంత్ రెడ్డి మాట తప్పారని, ఇచ్చిన హామీని నిలబెట్టుకోకపోతే విశ్వవిద్యాలయాలని మరోసారి ఉద్యమ వేదికలుగా మార్చి కాంగ్రెస్ పార్టీకి మరణశాసనం రాస్తామని హుస్నాబాద్ వేదికగా విద్యార్థి లోకం కర్రతాళధ్వనుల మధ్య హెచ్చరించింది.